క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29 వచనాలు. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఈ మాటలు మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29 వచనాల్లో చూస్తున్నాము. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు కదా, మనుషులు చేయి ప్రతి పాపానికి కూడా క్షమాపణ ఉందంట. సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపబడరు. అంటే మానవుడు ఈ భూమి మీద చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. అదేవిధంగా సమస్త దూషణకి, అంటే ఎవరైతే సమస్త పాపము సమస్త దూషణలు, కొంతమంది దూషణ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ దూషణలన్నిటికీ వారికి క్షమాపణ ఉంది అని ఇక్కడ యేసయ్య తెలియజేస్తున్నారు. యేసయ్య ఇంకా సిలువలోకి వెళ్ళక ముందే ఆయన చెప్తున్నారు కదా, సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపండి. అంటే ఏ రకమైన పాపమైన, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన పాపాల్లో బంధింపబడుతూ ఉంటారు, ఒక్కొక్క రకమైన పాపం చేసేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది కొన్ని బలహీనతలు కలిగి ఉంటారు. ఎటువంటిదైనా, ఎవరు ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్న, ఎటువంటి పాపం చేసినా, ఎటువంటి దూషణలు మాటలు పలకిన అవన్నీ క్షమించబడతాయి. కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడూ క్షమింపబడక, అంటే మనుషుడు తన శరీరంతో చేసిన ప్రతి పాపం క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధమే ఎవరైతే దూషణ చేస్తారో, పరిశుద్ధాత్మను గుర్తించలేక, పరిశుద్ధాత్మ ఉన్నాడు అని తెలుసుకోలేక, దేవుడు తన ఆత్మనే మనకు భూమి మీదకి ఇచ్చి మన హృదయాల్లో నివసింపజేస్తుండగా ఆ ఆత్మను గుర్తించలేక, గ్రహించలేక, దానికి విరోధంగా ఎవరైతే మాట్లాడతారో, దూషణ చేస్తారో, ఆ పాపం మాత్రం క్షమించబడదట. క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఈ లోకంలో సమస్త పాపములు సమస్త దూషణలకి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ, ఏదైతే దేవుని ఆత్మ మనకి ఇవ్వబడిందో దానికి విరోధంగా దూషణ చేయువాడు ఇప్పుడు కూడా క్షమింపబడ్డు, అది నిత్య పాపంగా పరిగణించబడుతుందట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం చేసిన ప్రతి దోషం కొరకు, పాపం కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి మనకు పరిశుద్ధాత్మను ఇచ్చారన్నమాట. ఆ పరిశుద్ధాత్మను మనం గుర్తించకపోయినా, గ్రహించకపోయినా ఆయన మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనమాట. మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన గుర్తిస్తామో, ఆయనతో కలిసి నడుస్తామో, ఆయన మన జీవితంలో గొప్ప వాటిని చేస్తూ మన ద్వారా అనేక మంది జీవితంలో గొప్ప వాటిని జరిగిస్తారు. గ్రహించకుండా ఉండి ఒకవేళ దూషణ చేస్తే, అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం దూషణ చేస్తే, ఆ దూషణ ఎప్పటికీ కూడా క్షమింపబడక నిత్య పాపముగా ఉండిపోతుందంట. ఈరోజు ఫ్రెష్ మన ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను గుర్తించిన వారంగా, పరిశుద్ధాత్మతో కలిసి జీవించే వారంగా, ఆయనను బట్టి దేవునిలోని సంతోషించేవారుగా ఉందముగాక. నిత్య పాపముల నుండి మనం తప్పింపబడి దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్.